మా చెల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు మా పేరెంట్స్ అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పటికీ వాళ్ళ ముందుకు వెళ్లేంత ధైర్యం చేయలేకపోతున్నాను. ఇదే హాస్టల్లో ఉంటే మా చెల్లితో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మా చెల్లిని మర్చిపోవాలని లేదు, అందుకే ఇదే పీజీలో ఉంటున్నా. మా పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మేము లేనప్పుడు మీ చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, తను ఇంత బాధని అనుభవిస్తుంటే నీకు తెలియదా, అసలు నీకు చెల్లి అనేది ఉందని గుర్తుందా, నీ ఎంజాయ్ నువ్వు చేస్తున్నావు అనేసరికి ఆ మాటకి నేను తట్టుకోలేకపోయాను. మా చెల్లి ఏది జరిగినా కానీ నాతో షేర్ చేసుకుంటది కదా, అలానే అన్ని షేర్ చేసుకుంటుందేమో అనుకున్నా. నాకు కానీ ముందే తెలుసుంటే నేను నచ్చ చెప్పి తనకి సపోర్ట్ గా ఉండి ఏదో ఒకటి చేసేదాన్ని. తను బ్రతుకున్నప్పుడు ఏమైంది అని అడుగున్న బాగుండేది అని చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తూనే సంధ్య ఏడుస్తుంది. ఇంకా నేను వెళ్ళి ఓదార్చాను. అలా ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఇంకా తనతో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నేను ఫ్రెష్ అయ్యాక ఇద్దరం కలిసి తినడానికి వెళ్దాం అని చెప్పి ఫ్రెష్ అయ్యి తిని వచ్చి పడుకోవడానికి బెడ్ సర్దుకుంటున్నాము. నాకైతే భయమేస్తుంది ఈ రోజు ఎలా ఉంటుందో, ఎలాంటి చుక్కలు చూపిస్తుందో ఆ దయ్యం అని. కానీ కొంచెం ధైర్యంగా ఉంది, సంధ్య ఉంది కదా రూమ్ లో, అందుకని కొంచెం ధైర్యంగానే పనుకున్నాను. టీవీ ఆఫ్ లోనే ఉంది. కరెక్ట్ గా టైం 2:30 అయింది. మళ్ళీ డోర్స్ తట్టారు. ఆ సౌండ్స్ కి సంధ్య కూడా నిద్ర లేచింది. అలాగా ఎవ్రీ 5 minutes కి డోర్ తడుతూనే ఉన్నారు బయట. సంధ్య ఏమో వాళ్ళ చెల్లి వచ్చిందని ఏడుస్తుంది.